ప్రైజ్ ద లార్డ్. మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము. అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఒప్పుకొనకుండా లేదని నేను ఆదరణ పొందుదును, మరియు నేనెంత వేదన పడుచుండినను దాన్ని బట్టి హర్షించుదును. యోబు గ్రంథము 6వ అధ్యాయం 10వ వచనము. దెన్ ఐ వుడ్ స్టిల్ హ్యావ్ దిస్ కన్సోలేషన్, my joy in unrelenting pain, that I had not denied the words of the Holy One. జోబ్ చాప్టర్ 6 verse 10. ఈ రోజుకు గాను మహిమగల దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన యొక్క పరిస్థితిని బట్టి, మనమున్న స్థానాన్ని బట్టి మనకు దేవుని పైన ఉన్న భక్తి మారకూడదు. స్థిరమైనదిగా ఎప్పుడు ఒకే రీతిగా దేవుణ్ణి ఆరాధించే వారముగా మనం ఉండాలి. ఎందుకంటే మన దేవుడు మార్పు లేనివాడు, సర్వశక్తిమంతుడు. ఆయన శక్తి, ఆయన జ్ఞానము, ఆయన మాట నిరంతరము ఉండేది. ఈ రోజున దేవుని లేఖనమును జాగ్రత్తగా పరిశీలించగలిగితే మనము ఈ విషయాన్నే అర్థం చేసుకోగలం. భక్తుడైన యోబు తన స్నేహితుడైన ఎలీఫజుకు ఈ మాటలు ప్రత్యుత్తరముగా చెబుతున్నట్లుగా మనం చూడవచ్చు. యోబు అంటున్నాడు, నాకు ఇంత శ్రమ వచ్చినా, నాకు ఇంత కష్టం వచ్చినా నేను మాత్రం దేవుని మాటలను నిర్లక్ష్య పెట్టలేదు, ఆయనను నేను తృణీకరించలేదు. ఆ విషయంలో నేను ఆదరింపబడుతున్నాను. మరొక మాట, చాలా గొప్ప మాట యోబు అంటున్నాడు, నేను ఎంతగా వేదన పడుతున్నానో దాన్ని బట్టి నేను బాధపడడం లేదు, నేను దుఃఖించడం లేదు. పైగా అతను దానిని బట్టి హర్షిస్తున్నట్లుగా, అనగా ఆనందిస్తున్నట్లుగా, లేదా ధన్యతగా ఫీల్ అవుతున్నట్లుగా యోబు చెబుతున్నాడండి. సాధారణంగా మనుషులమైన మనము దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలుగా ఈ లోకం దృష్టిలో ఎంతో భక్తిగల విశ్వాసముగా జీవిస్తున్నప్పటికీ మనకే ఏదైనా శ్రమ, ఏదైనా శోధన, అనుకోని సంఘటన ఎదురైందనుకోండి, మనకున్న ఫీలింగ్లన్నీ కూడా ఒక్కసారిగా మారిపోతాయి. శ్రమ రాకమునుపు ఎంత భక్తిగా ఉన్నామో, ఎంత విశ్వాసాన్ని కనబర్చామో అది శ్రమ వచ్చాక చూపించలేము కదండి. మన భక్తిలో మార్పు వస్తుంది, మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, మన ఆలోచనలో మార్పు వస్తుంది. దానికి కారణం మన సమస్యల వైపు మనం దృష్టిని మరల్చడం, మనకున్న శక్తిని, మనకున్న జ్ఞానాన్ని, సంపదను అన్నిటినీ ఆ సమస్య కోసమే లేదా ఆ శ్రమ నుండి తప్పించుకోవడం కోసమే మనము వాడడం. దానివలన మనము దేవుని పైన ఫోకస్ చేయలేము, దేవునికి ప్రార్థించాలన్న ఆలోచన రాదు. పైగా కొన్నిసార్లు దేవుణ్ణే నిందించే వారముగా, దేవుణ్ణే దూషించే వారముగా కూడా మనం ఉంటాం. కానీ భక్తుడైన యోబు ఏమంటున్నాడంటే, ఇది అపవాది మనల్ని దేవుని వైపు నుండి మరల్చడానికి చేస్తున్న ఒక ప్రయోగం లేదా ప్రణాళిక అని. మన ఫోకస్ దేవుని వైపు నుండి మరలితే మొదటగా సంతోషించేది అపవాదే. వాడికి మనము దేవుణ్ణి తిట్టడం ఇష్టం, దేవుడి మాటలను లెక్క చేయకపోవడం ఇష్టం, దేవుడి నుండి మనల్ని దూరం చేయడం వాడికి ఇష్టం. ఈ లోకంలో మనం కలిసిపోవడం అపవాదికి చాలా ఇష్టం. దానికోసమే అపవాది ఏదైనా చేస్తాడు. కానీ అటువంటి సంఘటనలు అపవాది ఉచ్చు అని తెలియక ఈ కాలంలో దేవుని నుండి దూరమై జీవించేవారు, అపవాది అనుకున్నట్లుగా మార్పు చెందేవారు అనేకులున్నారు. ఈ యొక్క అధ్యాయంలో మనం గమనిస్తే యోబు కొన్ని కఠినమైన మాటలు మాట్లాడడం జరిగింది. నాకు ఇష్టం లేనిది, నేను మాట్లాడకూడనిది కూడా నాకు ఆహార పదార్థంగా మారిపోయింది అంటే వాటిని తినాల్సిన పరిస్థితి ఏర్పడింది అని అతని ఆలోచన. నేను అనుకుంటాను, బహుశా యోబుకు తెలిసేమో ఇది అపవాది దగ్గర చేసిన ఒక ఛాలెంజ్ అని. ఆ ఛాలెంజ్లో నేను దేవుణ్ణి ఓడిపోనివ్వను, ఆయన గెలిచేలాగున నేను చేస్తానని. దానికి అనుగుణంగానే యోబుకు అంతగా శ్రమ వచ్చినా, ఇన్ని కష్టాలు వస్తున్నాయి, ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నువ్వేం చేస్తున్నావు దేవా అని నాడు కూడా ప్రశ్నించలేదు. నా యొక్క శ్రమ వలన అపవాది ఓడిపోతాడు, దేవుడు గెలుస్తాడు అంటే ఎంత శ్రమైనా నేను పడతాను, ఆ శ్రమను బట్టి నేను హర్షిస్తానని దేవుడి నామాన్ని గణపరిచే విధంగా ప్రవర్తించాడు. యోబు సమస్తాన్ని కోల్పోయినా, ఆరోగ్యము క్షీణించినా, స్నేహితులు దూషించినా యోబు దేన్ని బట్టి ఆదరింపబడుతున్నాడో తెలుసా? నేను దేవునికి వ్యతిరేకమైన వ్యక్తిగా లేను,
అదే నాకు ఆదరణ, అదే నన్ను ఇంకా బ్రతికిస్తుంది అని అంటున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈ రోజున నీవు ఉన్న పరిస్థితి, నీ యొక్క శ్రమ, నీకున్న కష్టం గొప్పదే కావచ్చు, నీవు ఓర్చుకోలేనిదే, నీవు ఊహించనిదే అయి ఉండొచ్చు. అంత మాత్రాన నీవు దేవుని నుండి దూరమై దేవుని మాటలు తృణీకరించి అపవాదిని సంతోషపెట్టాలని చూస్తున్నావా? లేదా ఏది ఏమైనా ప్రతిదీ నా దేవుని మహిమకే అని చెప్పి అపవాదిని సిగ్గుపరిచి దేవుణ్ణి మహిమపరిచే విధంగా జీవించాలని కోరుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించు. సర్వశక్తిగల దేవుడు, సమస్తమును ఎరిగిన దేవుడు, ఆయన కొరకు జీవించే వారిని సిగ్గుపరచడు, వారిని ఒంటరిగా వదలడు. యోబు అన్నిటినీ తట్టుకొని దేవుని నామాన్ని ఘనపరిచాడు. గనుకనే రెండంతల ఆశీర్వాదముతో పూర్వము కంటే గొప్పనైన స్థితిలో యోబు జీవించాడు. ఈ రోజున నీవు కూడా నీకున్న శ్రమ వైపు, సమస్య వైపు దృష్టి పెట్టకుండా దేవునికి లోబడి ఆయన మాటలకు గౌరవం ఇస్తూ ఆయన కోసం జీవించాలి అని నిర్ణయం తీసుకుంటే నిన్ను కూడా దేవుడు సిగ్గుపరచడు. అపవాదిని సిగ్గుపరచాలి అనే నిర్ణయం నిన్ను ఘనపరుస్తుంది, గొప్ప వ్యక్తిగా చేస్తుంది. కాబట్టి నిత్యము ఏది ఏమైనా దేవుణ్ణి మహిమపరిచే విధంగా జీవించుదాం. దేవుడి మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకు స్తోత్రాలయ్యా. ఈ రోజున వాక్యము ద్వారా తండ్రి సూటిగా తేటగా మాతో మాట్లాడారు ప్రభువా. అవును నా తండ్రి, మేము అనుభవిస్తున్న కష్టాల నుండి, మేము అనుభవిస్తున్న శ్రమల నుండి మరి తండ్రి అపవాదిని సిగ్గుపరిచే విధంగా మా యొక్క విశ్వాసం ఉండాలని, ఏది ఏమైనా దేవుడు తప్పకుండా మమ్మల్ని రక్షిస్తాడు, కాపాడుతాడన్న విశ్వాసముతోనే మేము జీవించాలని, యోబు ఏ విధంగా అయితే తండ్రి మిమ్మల్ని ఘనపరిచాడో అదే విధంగా మేము కూడా తండ్రి మిమ్మల్ని ఘనపరిచే వారముగా ఉండాలని వాక్యము ద్వారా సూటిగా తేటగా మాతో మాట్లాడి మమ్మల్ని ధైర్యపరిచి, బలపరిచి, ఆదరించి, ప్రోత్సహించిన మీ అమూల్యమైన మాటలను బట్టి, వాక్య సత్యాలను బట్టి మీకు స్తోత్రాలు. ఎందరైతే బిడ్డలు ఏ ఏ సమస్యలతో ఉన్నారో, ఇరుకులతో, ఇబ్బందులతో ఉన్నారో, వేదనతో, బాధతో ఉన్నారో, ఈ సమయములో వారి నిమిత్తము ప్రార్థిస్తుండగా హృదయ అంతరంగంలో ఎరిగిన దేవుడు, వారి కష్టాలను చూస్తున్న దేవుడు తండ్రి, వాటి ఆ సమస్యలన్నిటి నుండి కూడా మీరే విడుదల దయచేసి మీ సన్నిధిలో సాక్షులుగా ప్రతి బిడ్డను నిలవబెట్టుకోండి. అనారోగ్యముతో బాధపడుతున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారికి ఉన్న అనారోగ్య సమస్యను కొట్టివేయండి. శారీరక రుగ్మతల నుండి, మానసిక రుగ్మతల నుండి బిడ్డలకు విడుదలను దయచేయండి, స్వస్థపరచండి మీ సన్నిధిలో అయా. మరి తండ్రి వారు గోజాడుతుండగా అద్భుత కార్యాలను బిడ్డల పట్ల మీరు జరిగించండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి, రుణ భారాల నుండి కూడా విడుదల దయచేయండి. ఉద్యోగ సమస్యలను యేసు నామములో తీసివేయండి. మంచి ఉద్యోగము బిడ్డలకు మీరు అనుగ్రహించండి. ఇంటర్వ్యూలకు వెళ్తున్నప్పుడు బిడ్డలను తండ్రి మీ యొక్క జ్ఞానము చేత నింపండి. మంచి జాబును పొందుకొని మీ సన్నిధిలో సాక్షులుగా వారు నిలవబడ్డానికి కృపను అనుగ్రహించండి. అదే విధంగా సొంత గృహము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా మీరే తండ్రి బిడ్డలకు గృహమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబములో కలహాలు, కుటుంబములో సమస్యలు అన్నిటి నుండి కూడా ప్రభువా మీరు విడుదలను దయచేయండి. నెమ్మదికరమైనటువంటి, ప్రశాంతకరమైనటువంటి శాంతి సమాధానముతో కుటుంబములో తండ్రి బిడ్డలు జీవించినట్లుగా కృప చూపించండి. వివాహాల విషయములో తండ్రి మీ చిత్తమును బిడ్డలకు బయలుపరచుమని బ్రతిమిలాడుకుంటున్నాం. వివాహం అన్ని విషయాల్లో ఘనమైనదంటున్నారు ప్రభా, మీరే ఘనమైన కార్యాన్ని జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. అదే విధంగా ఎందరైతే బిడ్డలు ప్రభా ఈ రోజున ప్రయాణాల్లో ఉన్నారో వారందరికీ మీరు తోడుగా ఉండండి. వారి ప్రయాణం అంతటిని సుఖముగా, సౌఖ్యముగా, నెమ్మదికరంగా జరుగునట్లుగా కృప చూపించండి. అదే విధంగా సంతానము లేని బిడ్డల నిమిత్తము ప్రార్థిస్తుండగా బిడ్డలకు మీరే సంతానమును దయచేయమని బ్రతిమిలాడుకుంటున్నాం. మీ సన్నిధిలో ప్రార్థిస్తుండగా అద్భుతాను బిడ్డల పట్ల మీరు జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నా. డ్రగ్స్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి, వ్యభిచార ఎడిక్షన్స్ నుంచి విడుదల దయచేయండి, ముఖ్యంగా గేమ్ ఎడిక్షన్ నుంచి విడుదల దయచేయండి. యవన వయసులో ప్రభా దేనికి ప్రభా బిడ్డలు లోబడకుండా, పాపమునకు లోబడకుండా ప్రతి బిడ్డను తండ్రి పరిశుద్ధంగా జీవించే కృపను దయచేయండి. విధవరాల పక్షాన న్యాయమును తీర్చండి. అనాథలను, అభాగ్యులను ఆదుకొనండి. దైవజనులందరికీ తండ్రి మీరు తోడుగా ఉండండి. సువార్త ప్రకటిస్తున్నటువంటి
చేస్తున్నటువంటి ప్రతి ఒక్క సువార్థికునికి మీరు తోడుగా ఉండండి. మరి తండ్రి మిషనరీస్ ని కూడా మీరు దీవించండి. దేశాన్ని అధికారులను మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులకు మీ యొక్క సమయోచితమైన జ్ఞానాన్ని మీరు ప్రసాదించండి తండ్రి. అదే విధంగా నా ప్రభువా, అయా అనాథలను ఆదుకునే దేవుడు, అభాగ్యులను ఆదుకునే దేవుడు, ప్రతి ఒక్కరికి మీరు తోడుగా ఉండండి. అయ్యా మరి బిజినెస్ చేస్తున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. చేతి పనులు చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. వారిని బహుగా ఫలింప చేయండి ప్రభా. ఆశీర్వాదకరముగా మీరు నిలవబెట్టుకోమని బ్రతిమిలాడుకుంటూ తండ్రి ఇంతవరకు చేసిన ప్రార్థన అంతటిని మీ పాద సన్నిధిన చేర్చుకోమని మా నాథుడు సర్వశక్తిమంతుడు సజీవుడైన నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరిట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.